సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దర్కాస్తుపల్లి గ్రామస్తులు పిఎస్ లోని అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాబాలో పనిచేసే బీరప్ప మృతిపై వివాదం రేగింది. చెట్టుకు ఉరి వేసుకుని బీరప్ప మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్ వద్దకు చేరుకుని గ్రామస్తులు నిరసన తెలపడంతో ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దర్కాస్తుపల్లి గ్రామస్తులు పిఎస్ లోని అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాబాలో పనిచేసే బీరప్ప మృతిపై వివాదం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, ఒక చిన్న విషయం కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మనం ప్రయాణంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక దాబాలో యువకుడు పనిచేస్తున్నాడు. అయితే ఆ బీరప్ప అనే యువకుడు గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు ఆ బీరప్ప అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు కానీ తన బంధువులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఆ చెట్టు మించి ఆ మృతదేహాన్ని కిందికి దించారు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా కూడా పోలీసుల తీరుపై దావా యజమానుల తీరు పైన నిరసన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేము రాకముందే ఎలా మృతదేహాన్ని కిందికి దించుతారంటూ పోలీసులు పోలీస్ స్టేషన్ చేరుకొని ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. ఈ పరిస్థితి పోలీసులకి గ్రామస్తులకు మధ్యన మాటా పెరిగి పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఉద్రిక్త పరిస్థితికి దారి తీశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. ఫర్నిచర్ ని ఆ పోలీస్ స్టేషన్ కిటికీలను కూడా అంతా ధ్వంసం చేశారు. దీంతో మొత్తం అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మొత్తం ఏం జరుగుతుందా ఏం తెలవని భయానక పరిస్థితులకు దారి తీసింది. వెంటనే అక్కడికి చేరుకున్న సమీప సిఐ అనిల్ వీళ్ళంతా కూడా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం సిబ్బంది అక్కడికి చేరుకొని అదనపు బలగాలు కూడా అక్కడికి వచ్చి మొత్తం కూడా ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ఎవరైతే బీరప్ప మృతి కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి గ్రామస్తులు పోలీసులు హామీ ఇచ్చారు. అయినా ఇంకా గ్రామస్తులు ఇంకా కొంత ఆందోళనకరంగానే ఉంది. అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ మీద దాడి అనే ఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ ఇటీవల కాలంలో కనుక పోలీస్ స్టేషన్ మీద దాడి అనేది కనుక సాధారణంగా ఎక్కడ కూడా మనకి జరిగిన ఘటనలు అయితే లేవు. ఇది మొత్తం కూడా సెన్సేషన్ గా మారిపోయింది. దీనిపైన ఇటు పోలీసు ఇటు డీజీపీ నుంచి కూడా మొత్తం స్పందించడం మనకు తెలుస్తుంది. డీజీపీ నుంచి ఎస్పీకి వివరణ అడిగినట్టుగా మనకి తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.